काम से अभिषेक रिकंदर अभिषेक कुमारा पहले समय काम से अभिषेक रिकंदर अभिषेक कुमारा मेरे समय काम से భయపడుకున్న కుమార్తె దేనికోసమైతే ఎడుతూ వచ్చావో అట్టి ఫలముతో నువ్వు ఉండబోతున్నావు. పిల్లలు లేనివారు నోరు తెరవాలి. मेरे समय काम से अभिषेक रिकंदर अभिषेक कुमारता నేను సర్వశక్తి గల దేవుని కుమార్తె. ఇంతకాలం మనుషుల మధ్య ఎడుతూ ఉన్నావు, తిరిగి తిరిగి అలసిపోయి ఉన్నావు. నీతో మాట్లాడుతున్నా, నువ్వు కోరుకున్న బిడ్డనే నీకు అనుగ్రహించబోతున్నావు. మొదటిగా పిల్లా తసమే కాంస అభిషేక్ రికందర అభిషేక్ మా ఎప్పుడు నా కుమారులో ఉంటాను. ఎక్కడే తలదించుకున్నావో తలెత్తబోతున్నా. ఇది సంవత్సరం నువ్వు కోరుకున్న బిడ్డతో ఆనందించబోతున్నావు. అభిషేక్ మారా మెదజమే కాంస అభిషేక జీవిత రాశిలో వెళ్ళిపోయే కుమార్తె. ఇక నా కలర్ అనుకుంటున్నావు, నీతిని మాట్లాడుతున్నావు. నాకు అసాధ్యమైంది లేదు, నువ్వు కోరుకున్నది నీకు అనుగ్రహించబడుతుంది. సమయ కాంస అభిషేక్ రికందర అభిషేక మందిరా मेरे समय काम से अभिषेक रिकंदर अभिषेक मारा మనుషులుగా నా కుమార్తె నీతోనే మాట్లాడుతున్నా. నమ్మిక ఉంచు, నువ్వు ఫలించబోతున్నావు. అభిషేకమా నా చేతుల్లో ఉన్న వారు ధన్యులు, వారు ఫలించే వారికి ఉంటారు. భయపడు. పిల్లలు లేనివారు मेरे समय काम से अभिषेक रिकंदर अभिषेक मारा मेरे समय काम से अभिषेक నేను అభిషేకిస్తాను కుమార్తె. హోరాశకరికందర అభిషేక మారత గర్భ ద్వారాలు తెరవబోతున్నాను. నువ్వు సహాయం పొందుకుంటావు. ఓకే మేలు సమయ కాంసే పైకి నవ్వుకుంటావు. హృదయం గుర్తిస్తున్న కుమార్తె మనుష్యాతుల జీవితం గడుపుతున్నావు. విశ్వాసంతో వెంబడించి మేలు చూస్తావు. మేలు సమయ కాంస అభిషేక మారత ఈ రోజు వారి జీవితంలో సుఖము లేదు కుమార్తె. మనుషులు వాళ్ళ సుఖములకి ఏడుతున్నావు. నీకున్న ప్రతి కష్టాన్ని కొట్టివేస్తావు. భయపడుకో. 4 దిక్కులు మూయబడి లోపల కురిగిపోతున్నావు. నీ దుఃఖం అంతా కొట్టివేయబోతున్నావు. నిజమే కాంస అభిషేక్ మారత నీకు వాగ్దానం ఇచ్చారు కుమార్తె. ఇది సంవత్సరం ఫలించబోతున్నావు. తర్వాత मेरे समय काम से अभिषेक मारता చీకటి శక్తులతో శోధించబడుతున్నావు. నీ చీకటి కొట్టివేయబోతున్నావు. मेरे समय काम से अभिषेक मारा ఈ మనుషు దేహంలో కొలువేతో మాట్లాడుతున్నా. ఈ కష్టాలు చాలు కుమార్తె. ఈ రోజు వరకు ఏడుతూనే ఉన్నావు. నీ దుఃఖ దినములు కొట్టివేస్తా. నా తండ్రి దేనికోసమైతే ఏడుతూ వచ్చావో ఆ సహాయం చూడబోతున్నా. मेरे समय काम से अभिषेक मारता చీకటి వెళ్ళిపోతుంది కుమార్తె. నీ కుటుంబంలో సమాధానం చూస్తావు. मेरे समय काम से अभिषेक मारता ఏ సహాయం అందరికి ఎడుతున్నావే నీతిని మాట్లాడుతున్నా. సహాయం పొందుకుంటావు. గమనించాలండి, ప్రతి నెల 3వ మంగళవారం మరి ఇదే స్థలం నందు మరి తండ్రి తైలాభిషేక పండుగ జరిగిస్తారండి. మరి తెలిసిన వాళ్ళందరికీ తెలియపరచండి. గర్భం లేని వాళ్ళకి మరి బలహీనతలో ఉన్న వారందరూ తీసుకెళ్ళి తండ్రి వాగ్దానం చేస్తారు. కాబట్టి మరి 10 నెల 3వ మంగళవారం ఇక్కడ జరుగుతుందండి. ఆత్మదేవ मेरे समय काम से अभिषेक मारता జీవితంలో సుఖము లేదు కుమార్తె. కన్నీరుతో నీవు ఉన్నావు. నీ కన్నీరు కొట్టివేస్తాడు. అవసరంలా मेरे समय काम से ఏ జీవితం సంతోషంగా నీకు లేదో ఒక నూతన జీవితం నీకు దయచేస్తావు. నా ద్వారా మేలే చూస్తావు. లేదు సమయ కాంసే సర్వాధికారిగా నీతో మాట్లాడుతున్నా. భయపడు. దేనికోసం ఎంతకాలం ఏడ్చావో ఆ చీకటి కొట్టివేయబడుతుంది. ఆత్మదేవా ఎవరి కోసం అయితే ఏడుతున్నావో వారు వెలుగులోకి వస్తారు. మేధ సమయ కాంస అభిషేక్ మారతా ఒక చేతితో సహాయం వచ్చేలోపే 4 దిక్కులు కన్నీరు కారుస్తున్న కుమార్తె దిక్కులు తెరుస్తాను. సహాయం పొందుకుంటావు. నా తండ్రి मेरे समय काम से अभिषेक मारा భయపడుకున్న కుమార్తె ఏ విచారం నీ గుండెల్లో ఉందో ప్రతి విచారం కొట్టివేస్తా. నాలా समय काम से अभिषेक मारता ఎవరి కోసమైతే నువ్వు ఎడుతూ వచ్చావో వారు సంతోషించబోతున్నారు.
నువ్వు కోరుకుని మీరు చూస్తావు. ప్రభువా, భయపడుకున్న కుమార్తె ప్రతి పలికితను కొట్టివేస్తా. నా తండ్రి, నేను సర్వకాలం జీవించే దేవుని, నీతిని మాట్లాడుతున్నా, భయపడదు, ఇక మేలు చూడబోతున్నా. అభిషేకం మారా మెరసమే, ఏ మనిషిని బట్టి ఎంతకాలం దుఃఖపడ్డావో నీ చేతికి అందించబోతున్నా. మరి కానుకలు సమర్పించుకున్న వారు ఇక్కడ మరి మందిర స్టేజ్ దగ్గర వేసుకున్నారు. మెరసమే కాంస అభిషేకం మారత. కలవరం వంటి శూన్యంలో ఉన్న కుమార్తె నీ కుటుంబ శూన్యంలో ఉంది, కలవరంతో ఉంది. నీ కలవరం కొట్టివేయబోతున్నా. నా తండ్రి, దీనికి భయపడుతున్నావు. మెరసమే కాంస అభిషేకం మారత. నమ్మకం ఉంచిన కుమార్తె నీ కుటుంబాన్ని కట్టబోతున్నా. ప్రభువా, అభిషేకం కదా ఒకరికి బాగుంటున్నా నష్టపోతున్నారు కుమార్తె. నీ కుటుంబం అంతా శోధనలో ఉంది, నేను విడిపించబోతున్నా. రావు రావు రావు. నా లాశకరికంద అభిషేకం మారత. నా చేతి కిందకు వచ్చిన వారి ధన్యులు. ఇక నీ జీవితంలో ప్రతి సర్పాన్ని కొట్టివేస్తున్నా, సుఖపడబోతున్నా. ఆత్మదేవ, నీతోనే మాట్లాడుతున్నా. ఈ రోజు వరకు ఏడుతూనే ఉన్నావు, నీ దుఃఖతను కొట్టివేయబడుతున్నా. నా తండ్రి, జీవితంలో ఎవరు మార్పు కోరుకుంటున్నారో వారు మారబోతున్నారు. ఆత్మదేవ, కుమారా, నీతోనే మాట్లాడుతున్నా. భయపడి చీకటి వంటి కుటుంబాన్ని వెలుగుగా మారుస్తా. ప్రతి శనివారం కైకిరు యెహోవాకు జలపాత్ర మందిరంలో మరి ప్రతి శనివారం స్వస్థారం జరుగుతుందండి. వేలాది మంది అక్కడికి వచ్చి మరి స్వస్థ పొందుకుంటున్నారు. మరి అవకాశం వాళ్ళు అక్కడ కూడా మరి రావాలండి. పరిశుద్ధమైన మా తండ్రి యెహోషువ, లోతైన గుంటల వారి కుటుంబం పడి ఉంది. నీ చీకటి వెళ్ళిపోతుంది, ఇక నువ్వు ఆనందిస్తావు. జీవితంలో ఏ పరిగెత్తి కలిగి ఉన్నావో నీ పరిగెత్తిని కుట్టివేయబోతున్నావు. నీ విచారం దూరం కాబోతుంది, నువ్వు సంతోషిస్తావు. ఆత్మదేవ, భయపడుకున్న కుమార్తె నీ చేయలకు పరిపూర్ణంగా అప్పగించు మేలు చూస్తావు. నిజమే కాంస అభిషేకం మారత. నా చేతి కింద వచ్చిన నీవు చీకటి కొట్టివేయబడుతుంది, వెలుగు చూడబోతున్నావు. నా తండ్రి, నేను అభిషేకిస్తున్న కుమార్తె దుఃఖాన్ని కొట్టివేసి సహాయం అందిస్తావు. నిజమే కాంస అభిషేకం మారత. నీ కుటుంబంలో ఏ శోధన వెంటాడుతుందో నేను వెంబడించి ఆత్మ బంధించబడుతుంది, సమాధానంతో జీవిస్తావు. రావాలి వచ్చిన మేధసమే కాంస అభిషేకం మారత. దేనికోసం ఆశపడ్డావో అటు కార్యం చూస్తావు. రావాలి నా తండ్రి, సర్వకాల అభిషేక రికంద్ర అభిషేకమా. కుటుంబం అంతా భారంగా ఉంది నాకు భక్తే. పలుమంది నీ కుటుంబాన్ని లేవనెత్తబోతున్నా. మరి కౌంటర్లో అక్కడ తైలం సీసాలు ఉన్నాయండి. మరి యెహోవాకు జలపాత్ర తైలం ద్వారా ఎన్నో కార్యాలు దేవుడు చేస్తున్నారని మీకు కావాల్సిన కౌంటర్లోనే తీసుకోండి. నీకున్న వ్యాధిని కొట్టివేసి నేను బాగు చేసి సాక్షి నిలబెట్టబోతున్నా. ఆత్మదేవ, లోక మార్గాలు విడిచిపోయి పట్టుకోకుమాడా. దేనికోసం ఎడుతున్నావు కార్యం చూస్తావు. రావాలి మేధసమే కాంస అభిషేకం మారత. విశ్వాసంతో వచ్చే కార్యం చూడబోతున్నా. పంపాల నా తండ్రి, మనసులోని సుఖం లేదు కుమార్తె, నీతో మాట్లాడుతున్నా. దేనికోసం అయితే వచ్చావో అట్టి కార్యం చూస్తావు. తీసుకెళ్ళి నా తండ్రి, సర్వ రోగాలు కొట్టివేసి నువ్వు కోరుకున్న సహాయం అందిస్తావు. నిజమే కాంస అభిషేకం మారత. అడుగడుగులు అడ్డుకోలు ఉన్నాయి కుమార్తె, ప్రతి ఆటంకం కొట్టివేయబోతున్నా. మెరసమే కాంస అభిషేకమా, నేను నీతో మాట్లాడుతున్నా. దేనికోసం వచ్చావో అది చూడబోతున్నా. రావాలి ఆత్మదేవ, జీవిత కాలం నీకు మేలు చేశాను, మరో కార్యం చేయబోతున్నావు. విశ్వాసంతో వెంబడించావు. నా తండ్రి, నీ చేతికి నచ్చు ధన్యుని కుమారుడా, నేను పడుతున్నా. భయపడకు, మేలే చూస్తావు.
రావా ఆత్మదేవ మెదసమ కాంస అభిషేక మారత దైవకార్యం జరగబోతుంది. మాట్లాడకూడదండి, తండ్రి మాట్లాడుతున్నారు. రావా నా తండ్రి నీకున్న వ్యాధిని కొట్టివేసి హేదసమ కాంస అభిషేక నికంద్ర అభిషేక మార చీకటి జీవితం కొట్టివేస్తున్నా, వెలుగు దయచేయబోతున్నా. నా ద్వారా మేలు చూస్తావు. రావా ఓ రాష్ట్ర నికంద్ర అభిషేక మారత దేనికోసం ఎడుతూ వచ్చావో నవ్వుకుంటూ వెళ్ళబోతున్నావు. నా కార్యం చూస్తావు. రావా హే రజమే కాంస అభిషేక మార ప్రతి తెగులు నీ తీసేయబోతున్నా. భయపడుకు నా కుమార్తె సహాయం చూపుతావు. నేను ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను. భయపడుకు నా కుమార్తె కన్నీరు కలవరం విచారం మునిగి ఉన్నావు. నేను నీకు సహాయం చేస్తాను. పరిశుద్ధ విశ్వాసంతో నమ్ము కుమార్తె దేనికోసం ఆశతో వచ్చావో కార్యం చూస్తావు. రావా పరిశుద్ధ మెదసమ కాంస అభిషేక మారత నీకు మేలే జరగబోతుంది. రావా ఆలాశ కింద అభిషేక మారత భయపడుకు నా కుమార్తె భయపడుకు ఇరుకు ఉన్న నీ మార్గాన్ని విశాలపరచబోతున్నావు. చేతి సహాయం అందుకుంటావు. నా తండ్రి నీకున్న బలిగిత నీకు ఉండదు. నా ద్వారా మేలే చూస్తావు. ఏది సమయ కాంస అభిషేక మారత ఏ మానవ దేహంలో కొలువై ఉన్నానో నీతిని మాట్లాడుతున్నావు. అనుకూలమైన నీ బ్రతుకుని నీకు అనుకూలంగా మార్చబోతున్నా. గమనించాలండి, ప్రతి నెల 3వ మంగళవారం మరి తైలాభిషేక పండుగ జరుగుతుందండి. మరి ఇదే స్థలంలో జరుగుతుంది. మరి మీ చుట్టుపక్కల ప్రాంతాల వారికి, బలహీనల వారికి, మరి గర్భాలని వారికి చెప్పి మరి తీసుకొని దేవుడు స్వస్థ కార్యాలు పొందుకోమని అడుగుతున్నామండి. నా తండ్రి నువ్వు నా చేతి కిందకు వచ్చావు. భయాన్ని, పిరికితనాన్ని, కలవరాన్ని కొట్టివేసి కోరుకున్న సహాయం నీకు అనుగ్రహిస్తాను. రావా మెదసమ కాంస అభిషేక మారత ఎవరి కోసమైతే ఎడుతూ వచ్చావో వారు బాగుపడబోతున్నారు. ప్రభువా మనుషుల మాట నమ్మొద్దు కుమారుడా. ఈ దినం నీ చేయనికి అప్పగిస్తావో చీకటి జీవితం కొట్టివేసి నీకు వెలుగు అనుగ్రహిస్తావు. నా లే మెదసమ కాంస పరిగెత్తి అలసిపోయిన వాడివి. నీతిని మాట్లాడుతున్నా. ప్రతి కొయ్య నీకు మేలుకరంగా మార్చబోతున్నా. తండ్రి యెహోషువ 2 చేతులు కాలైపోయి ఉన్నాయి, అశాంతితో ఉన్నారు. కుమారుడా ఎక్కడ ఇరుక్కుపోయావో నేను విడిపించబోతున్నా. మెదసమ కాంస అభిషేక మారత నేను సర్వాధికారి కుమార్తె నా చేతికి నుంచి నీకు అనుకూలమైన జీవితం దయచేయబోతున్నా. పరిశుద్ధమైన తండ్రి నమ్ము, నీతోనే మాట్లాడుతున్నా. ఎక్కడ ఏడుస్తున్నావో, దేని కొరకు బాధపడుతున్నావో అది నీ కొట్టివేయగలవు. నా కుమారుడా మనుషుల పాదాలు పట్టుకోవద్దు. ఈ దినం మీద నీ మనసు నాకు అప్పగించి నీ చేయి చాపగలవో నువ్వు కోరుకున్న జీవితం నీకు అనుగ్రహిస్తావు. పరిశుద్ధమైన మా తండ్రి మనుషుల సహాయం అర్థం కుమార్తె నీ కన్నులు వాళ్ళు ఎతకూడదు. చెప్పండి సార్, నీతో మాట్లాడుతున్నా. లోతైన గుంటలో ఉన్న వాడిని బయట ఆశపడుతున్నావు. నీకు సహాయం చేస్తాను. ఎవరు రావాలని కోరుకున్నావో వారు వెలుగులోకి వస్తారు. ప్రభువా ఇలా జీవిత కాలం అంతా సహాయం కోరుతున్నావు. నువ్వు కోరుకుంది చూడబోతున్నావు. పరిశుద్ధ మెదసమ కాంస అభిషేక మారత జీవాన్ని పోసి వెలుగుతో నింపి తోడే ఉన్నాను. సాక్షిగా జీవించు. నా తండ్రి విశ్వాసంతో వెంబడించే వారి ధన్యులు, వారు వెలుగులో ఉంటారు. నమ్ముతూ వచ్చావు. భయపడు, నా సహాయం చూస్తావు. కావా మెదసమ కాంస అభిషేక మారత ప్రార్థించే వారు ధన్యులు. నా తండ్రి మెదసమ కాంస అభిషేక మారత నా చేతిలో ఉన్న వారు ధన్యులు. ఆత్మదేవ మెదసమ కాంస అభిషేక మారత విచారంతో నా ముందుకు వచ్చావు. నీకున్న విచారంతో కొట్టి వేస్తాను.
मैं जिस समय काम से अभिषेक मारता భయపడుకు నా కుమార్తె నీ కుటుంబం చీకటిలో ఉంది, నేనే విడుదల చేయగలను, ప్రార్థించి మేలు చూస్తావు. समय काम से अभिषेक मारता దేనికోసమైతే వచ్చావో అట్టి కార్యం చూస్తావు. త్వరగా రావాలి నా తండ్రి, నమ్మకం ఉంచు కుమారుడా, మేలే జరగబోతుంది. వాలంటీర్లు ఎవరో వెళ్ళకూడదండి, ఇక్కడ ఉండాలి. हे समय काम से अभिषेक निकंदर अभिषेक मारता ఇక్కడ బాగుపడబోతున్నావు. నా ద్వారా ఏది ఆశించావో అదే జరగబోతుంది. స్వస్థత, సమాధానం, మేలు, విడుదల నువ్వు అనుభవిస్తావు. స్వస్థత, సమాధానం, మేలు నువ్వు అనుభవిస్తావు. స్వస్థత, సమాధానం, మేలు నువ్వు అనుభవిస్తావు. స్వస్థత, మేలు, సమాధానం నువ్వు చూస్తావు. స్వస్థత, 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 స్వస్థత. స్వస్థత, సమాధానం, సమాధానం. తండ్రి అగ్ని, 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 అగ్ని. నేను ఎవరినో తెలుసా? ఇక నీవు ఉండవు. అందరికి ఎదురు తిరిగా ఒక్క నిమిషం అయిపోయింది. ఎప్పుడుగా పెట్టి అయిపోయింది. समय काम से अभिषेक अभिषेक मारा మనిషి మాట కాదు నా కుమార్తె. నేటి కడవర దినాల్లో మానవులతో నేను మాట్లాడుతున్నా. చీకటి నా ముందు ఉండలేదు, అధికారం ఉండలేదు. నువ్వు కోరుకున్నది నీకు అనుగ్రహించబడుతుంది. అయిపోతుంది. काम से अभिषेक मारा మనుషుల కోసం పరిగెత్తుతూ దేవుడిగా నీకు మాట్లాడుతున్నా. నమ్మకంతో ప్రార్థించు, నీ బంధకాలు కొట్టివేస్తా. काम से విశ్వాసంతో వచ్చి మేలు చూస్తావు. నా తండ్రి, భయపడకు, మేలు జరగబోతుంది. काम से अभिषेक मारा ఎవరి కోసమైతే నువ్వు ఏడుస్తున్నావో వారు వెలుగులో ఉన్నారు కుమార్తె. నేతిని మాట్లాడుతున్నా. భయాన్ని, కలవరాన్ని కొట్టివేసి బాధను తొలగించి నువ్వు కోరుకున్నది నీకు అనుగ్రహిస్తా. काम से अभिषेक मारा మనిషి నా చేతుల్లో ఉన్నంత కాలం ఏ కీడు ఉండదు కుమారుడా. ప్రార్థించు. నీ నోట నా నామాన్ని జపించగలిగితే నీ కొడుకు జీవితాన్ని ఎత్తుపట్టుకోబోతున్నా. మా శక్తి కందరత దేనికోసం ఎడుతూ వచ్చావో ఆ భారం నీకు ఉండదు. నా తండ్రి, జీవితంలో సుఖపడబోతున్నావు. విచారం, దుఃఖం కొట్టివేయబడి, బలికి దూరం చేయబడి నువ్వు కోరుకున్న ఆరోగ్యం నీకు అనుగ్రహిస్తావు. విశ్వాసంతో ఉన్న కుమార్తె 1-3 వంతులుగా నువ్వు ఆశ్రయించబడబోతున్నావు. పరిశుద్ధ తెగులు కొట్టివేస్తాను, బలికి దూరపరచాను, చీకటి దూరపరచాను, శాపం కొట్టివేస్తాను, మనిషి మాట కొట్టివేయబడు. నేనే